ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి పాన్ ఇండియా స్థాయిలో బలమైన ముద్ర వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 కనీవిని ఎరగని గ్రాండ్ రిలీజ్ కి సిద్దమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో పుష్ప 2 పై హైప్ మామూలుగా లేదు. రిలీజ్ కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు. ముందుగా తనకి చెందిన ఆహా ఓటీటీలో బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 4 కి అతిథిగా హాజరయ్యారు. బాలయ్యతో సరదాగా మాట్లాడుతూనే అనేక ప్రశ్నలకు అల్లు అర్జున్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. బాలయ్య తప్పకుండా పవన్ కళ్యాణ్ గురించి అడుగుతారని తెలుసు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతుంది అంటూ రూమర్స్ ఉన్నాయి. దీనికి తోడు ఎన్నికల సమయంలో బన్నీ జనసేన పార్టీని కాదని వైసీపీలో తన స్నేహితుడు రవిచంద్రారెడ్డికి మద్దతివ్వడంతో పెద్ద కాంట్రవర్సీ అయింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అన్స్టాపబుల్ షోలో ఏం మాట్లాడతారు అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. బాలయ్య పవన్ కళ్యాణ్ ఫోటో చూపించి స్పందించమని అడిగారు. చిరునవ్వు నవ్విన బన్నీ, ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. నేను సమాజంలో చాలా మంది పొలిటీషియన్స్ ను, బిజినెస్ మ్యాన్స్ ని దగ్గర నుంచి చూసా. కళ్యాణ్ గారిలో ఉన్న ధైర్యాన్ని నేను లైవ్ లో చూశాను. ఆయనలో ఆ ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. నేను దగ్గర నుంచి చూసిన వాళ్ళలో డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు అని బన్నీ తెలిపారు. బాలయ్య స్పందిస్తూ ఏదేమైనా తన దారిలోనే తాను వెళ్తాడు కదా అని అన్నారు. వెంటనే అల్లు అర్జున్ సేమ్ మీలాగే అని చెప్పి స్వీట్ షాక్ ఇచ్చారు. ఆ విధంగా బన్నీ, పవన్ ని బాలయ్యతో పోల్చారు. ఇక అల్లు అర్జున్ ఇతర టాలీవుడ్ హీరోస్ గురించి కూడా కామెంట్ చేశారు. ప్రభాస్ అంటే 6 అడుగుల బంగారమని బన్నీ ప్రశంసించారు. ఇక మహేష్ బాబు గురించి చెబుతూ అంతా ఆయన అందం గురించి చెబుతుంటారు, కానీ మహేష్ గారితో నేను ఒకటి గమనించాను. ఫెయిల్యూర్స్ తర్వాత ఆయన ఇచ్చే కంబ్యాక్ నాకు చాలా ఇష్టమని తెలిపారు. ఇక ఆ తర్వాత బాలయ్య బన్నీని ఇరకాటంలో పెట్టి కొన్ని ప్రశ్నలు అడిగారు. నీకు టాలీవుడ్ లో ప్రభాస్, మహేష్ లో బలమైన కాంపిటీషన్ ఎవరు అని ప్రశ్నించారు. దీనికి అల్లు అర్జున్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. నన్నించి ఎదిగినోడు ఇంకోడున్నాడు చూడు, ఎవరంటే అది రేపటి నేనే అంటూ పుష్ప సినిమాలోని పాటతో అల్లు అర్జున్ సమాధానమిచ్చారు.